ఒక మెడికో విషయంలో అట్లా జరిగింది. ఒక అతను ఆజాద్ అతని పేరు. మహబూబ్‌నగర్ జిల్లా బీచ్‌పల్లి దగ్గర. అక్కడ అతను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకున్నాడు. మంచి మార్కులొచ్చినాయి. 10థ్‌లో ర్యాంకర్ అతను. ఆ తర్వాత ఇంటర్మీడియేట్ కూడా అక్కడ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియేట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు అతనికి. చదువుకున్నాడు. మెడిసిన్ రాసాడు. ఎంట్రన్స్ రాసాడు. ఆ రోజుల్లోనే బిలో 100 ర్యాంక్ కూడా వచ్చింది అతనికి. కానీ మెడిసిన్ చేరే పరిస్థితి లేదు అతనికి. ఆర్థికంగా వాళ్ళ నాన్నగారు చెరుకు రసం బండి నడుపుకుంటుంటారు. సో, అతను కూడా అక్కడే పనిచేస్తూ అక్కడే ఉన్నాడు అతను కూడా ఏం చేయలేక. సో, మా రిపోర్టర్ మహబూబ్‌నగర్ రిపోర్టర్ వెంకటేష్ అని జెమినీ రిపోర్టర్. అతను అక్కడి నుంచి వెంటనే ఈ వార్త పంపించారు. పంపించగానే మేము టెలికాస్ట్ చేసాం. మేము టెలికాస్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు ఒక మెయిల్ వచ్చింది. అది మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు. నిమ్మగడ్డ ఫౌండేషన్ పేరుతో. నాకు అప్పటికి ఆయన గురించి కూడా పెద్దగా తెలీదు. నిమ్మగడ్డ ఫౌండేషన్ పేరుతో పంపించారు ఆయన. మెయిల్ చేసి మీ వివరాలు పంపిస్తే మా ఫౌండేషన్ తరఫున టేకప్ చేస్తామని మెయిల్ పెట్టారు. నేను ఆయనకి రిప్లై కూడా ఇచ్చాను. జస్ట్ అదే రోజు వెంటనే రిప్లై ఇచ్చి అతని వివరాలు ఇచ్చి పెట్టాను. మా రిపోర్టర్ ఫోన్ నంబర్ కూడా పెట్టాను. కానీ అంతలోనే బి. గోపాల్ గారు వచ్చారు. ఓకే. డైరెక్టర్ బి. గోపాల్ గారు వచ్చారు. ఆయన ఏంటంటే మా జెమినీ డైరెక్టర్ కిరణ్ గారు వీళ్ళతో పరిచయాలు కదా! ఆయన వెంటనే వచ్చేసి ఇప్పటికిప్పుడే వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడే అతనికి వెళ్ళేసి అతన్ని తీసుకొని ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కి వచ్చి మొత్తం ఎంత అవుతుంది అడ్మిషన్ దగ్గర నుంచి మొత్తం అతను ఫుల్ కోర్స్ వరకు అయ్యే డబ్బు, అతని ఖర్చులు, అతని డ్రెస్ దగ్గర నుంచి అతని బుక్స్ మొత్తం ఇచ్చేశారు. ఇచ్చేసి ఇంకా అతనికి హెల్ప్ చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ తర్వాత అతను ఎంఎస్‌కి వాటికి కూడా హెల్ప్ చేశారు ఆయన. అతను వరుసన గోల్డ్ మెడల్ కొట్టుకుంటూ వచ్చాడు ఆజాద్. తర్వాత ఆ ఆజాద్ తను ఎలా చదువుకున్నాను, తన మూలాలేంటి అనేది మర్చిపోలేదు. అతను గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే పనిచేయాలని ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అతను కూడా ఇప్పుడు ఇక్కడ ఎంఎన్‌జీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లో పనిచేస్తున్నాడు. చాలా పెద్ద డాక్టర్ అయ్యాడు. అతను అందులో స్పెషలైజేషన్స్ చేశాడు. చాలా పెద్ద డాక్టర్ అయ్యాడు. తర్వాత వాళ్ళ భార్య కూడా డాక్టరు. ఆమె కూడా ఎంఎన్‌జీ అంటే మన విజ్డమ్ చౌదరి గారిని అడిగితే ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అవునవును. తర్వాత వాళ్ళ భార్య కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. ఆవిడ కూడా సోషల్ యాక్టివిటీస్ ఇటువంటి వాటిలో బాగా ఇంట్రెస్ట్. ఉస్మానియాలో పనిచేస్తున్నారు. తర్వాత అతను కూడా ఏంటంటే తర్వాత నాకు ఇది తెలిసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒకసారి అతని ఫోన్ నంబర్ తెలుసుకొని ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే చాలా సంతోషించాడు. చాలా విషయాలు చెప్పాడు. తర్వాత గోపాల్ గారితో ఇప్పటికీ టచ్‌లో ఉన్నానన్న విషయం చెప్పాడు. గోపాల్ గారు తర్వాత ఎంత సహాయం చేశారు, తర్వాత కూడా ఎంత చేశారు అని, తర్వాత తన లైఫ్ గురించి వాటి గురించి అంతా చెప్పాడు. ఇంకా చాలా సర్వీస్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. అతను ఒక మెడికల్ స్టూడెంట్ ఇట్లానే చదివించాడు అతను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్‌ని చదివించాడు. ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు. అంటే ఆయన ద్వారా సహాయం పొందటమే కాదు, ఇన్స్పిరేషన్ కూడా పొందాడు. సో, అట్లాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇదొకటి. సో, ఇట్లాంటివి కొంత మీడియా ద్వారా జరుగుతాయి అని అనటానికి కొన్ని ఉదాహరణలు. గ్రేట్ అండి. అంటే మనకి ఒక మనకని కాదు, సమాజంలో చాలామందికి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. మీడియా అనేది ఏదో ఆ సమయానికి ఏదో విజువల్స్ అలా చూపించేసి, కథ నడిపించేసి మరి చేతులిట్ట దులిపేసుకుంటాను. బట్ మీరు చెప్పిన 3 టచీ స్టోరీస్ అవి నిజంగా వింటుంటేనే గూస్ బంప్స్. మొదలు చెప్పిన పెట్రోల్ బంక్ కుర్రాడు దొరికితే ఆ తల్లిదండ్రుల ముఖంలో సంతోషంతో బహుశా మీకు ఆ రోజు కడుపు నిండిపోయింది. అండ్ క్వైట్ జనరస్ పార్ట్ ఫ్రమ్ ది పార్ట్ ఆఫ్ ఆయన మేనేజర్, ఆ పర్టికులర్ మేనేజర్ అతను కూడా సహకరించాడు. రెండోది వచ్చేప్పటికీ ఆ వేములవాడ దగ్గర వ్యవసాయ కూలీ రైతు, సన్నకారు రైతు, ఆయన చూసి కృష్ణమురళి గారు రెస్పాండ్ అవడం. కృష్ణమురళి గారి గురించి ఎంతసేపటికి ఒక రాంగ్ నరేటివ్ అలా నడుస్తూ ఉంటుంది మార్కెట్లో. బట్ అదర్ సైడ్ ఆఫ్ కృష్ణమురళిని మీరు మేనిఫెస్ట్ చేశారు. అండ్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పర్టికులర్ ఎపిసోడ్. ఆ ద్వారా మీరు కూడా ఏంటంటే యూ బికమ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దట్ కనెక్ట్. రైట్. అది తర్వాత వాళ్ళ ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకొని దేవుడితో సమానంగా చూసుకోవడం. మూడోది డాక్టర్ ఆజాద్ ఇన్సిడెంట్. అటు నిమ్మగడ్డ ఫౌండేషన్ ప్రసాద్ గారు, మ్యాట్రిక్స్ ప్రసాద్ గారిని అభినందించాలి. ఎందుకంటే హీ హెస్ సెంట్ ఎ మెయిల్ టు యూ. అండ్ ఆయన మెయిల్కి మీరు రెస్పాండ్ అయ్యే లోపలే బి. గోపాల్ గారు ఆయన ఆఫీస్కి రావటం, మాట్లాడటం, పదండి పోదాం ఇప్పుడే వెళ్ళి చూసుకుందాం. ఆయన తీసుకొచ్చి ఒక చెరుకు రసం బండి నడుపుకునే
ఒక వ్యక్తి కొడుకుని తీసుకొచ్చి చదివించాలి. అంటే తపన సినిమా అంటే మళ్ళీ ఏంటంటే అవును. వాళ్ళంతా మనకి వాళ్ళు లేరు. వాళ్ళ లెక్క వేరే పద్ధతుల్లో ఉంటారు. బట్ ఆ ఇన్‌సైడ్ ఉన్న ఒక టచీ ఎలిమెంట్‌ని 'బి. గోపాల్' గారు ఆయన ఎక్కడ చెప్పుకోలేదు ఇప్పటివరకు. అవును. అప్పుడు కూడా వద్దన్నారు. వాళ్ళేంటంటే ఒక జర్నలిస్ట్‌గా మీకు ఎదురైన కొన్ని అద్భుతమైన మంచి సంఘటనలని షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ 99 టీవీ రివైండ్ ద్వారా మనకు దొరికింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అవునవును. బట్ వి మస్ట్ బి గ్రేట్‌ఫుల్ టు ఆల్ దోస్ పీపుల్ అండి. టు రెస్పాండెడ్. పెట్రోల్ బంక్ మేనేజర్ దగ్గర నుంచి, ఆ రోజు ఆ వీడియో తీసిన కెమెరామెన్ దగ్గర నుంచి, గుర్తుపెట్టుకొని ఫలానా చోట ఉందని చెప్పగలిగిన అతని ఆహ్, ఆహ్, అది జ్ఞాపక శక్తిని అభినందించాలి. అలాగే ఓల్డ్ ఏజ్‌లో తల్లిదండ్రులకు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు పడే వేదన, 4 ఏళ్ళు వాళ్ళు స్ట్రగుల్ అయ్యారంటే వి కెనాట్ అసలు ఎస్టిమేట్ చేయలేం ఆ వేదనని. ఆ గ్యాప్‌ని మీరు అడ్రెస్ చేశారు. వాళ్ళందరికీ మీరు గుర్తుండిపోతారు. వాళ్ళు, తర్వాత వేములవాడ రైతు, తర్వాత డాక్టర్ ఆజాద్. వీళ్ళందరినీ మళ్ళీ మనం ఒకసారి పిలుద్దామండి. స్టూడియోకి పిలిచి తప్పకుండా. మాట్లాడదాం. కృష్ణమురళి గారిని పిలుద్దాం. అండ్ అలాగే మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు. ఆయన ఎందుకంటే ఆయన మొదలొచ్చింది ఆయన. ఉన్నాయి. ఇప్పటికీ ఆ మెయిల్స్ ఉన్నాయి. ఉన్నాయి. అండ్ అవి తప్పనిసరిగా వారిని అభినందించాలి. అండ్ తర్వాత 'బి. గోపాల్' గారు. సో, గ్రేట్ అండి భావనాని గారు. సో, చూసాం కదా! అంటే మీడియా రెస్పాండ్ కాదు. ఏదో ఊసిపోక్కి చూపిస్తారు అనే ఇంప్రెషన్‌లో ఉండే వాళ్ళు. ఆ శాతం గురించి నేను మాట్లాడాను గానీ, అలాంటి వాళ్ళందరికీ వాళ్ళు కూడా టచీగా ఫీల్ అయ్యే సంఘటనలు ఇవి. గూస్ బంప్స్. సో, మీడియా రెస్పాండ్ అవుతుంది. మీడియా అనేది అన్ని వ్యాపారాల్లాగానే ఇది కూడా వ్యాపారం అయితే అయ్యుండొచ్చు గాక. బట్ హావింగ్ హ్యూమన్ టచ్, మీడియా చేస్తున్న సర్వీస్‌ని గుర్తు చేసుకోవటానికి ఈ ఎపిసోడ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.